హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. ఈరోజు అనగా మార్చ్ 21, 2026న వార్తలు నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. అయితే ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో, మన యాప్లో రెండిట్లో కూడా ఒకే వీడియో అప్లోడ్ చేయబడుతుంది. కారణం ఏంటంటే ప్రతిరోజు కూడా మన యాప్లో నేను టాప్ 10 కరెంట్ అఫైర్స్ బిట్స్ని మన యూట్యూబ్ ఛానల్లో టాప్ 10 కరెంట్ అఫైర్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అయితే కంటెంట్తో కూడుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ని మనం రోజు కూడా యాప్లో ఇచ్చేవాళ్ళం. మన యాప్లో ఇచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ని స్టూడెంట్స్కి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన యాప్లో ఏదైతే ఇస్తామో ఆ వీడియోని కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ మార్చ్ 21 అన్నాం కదా, మార్చ్ 20, 21, 22, 23 ఈ 4 తేదీలకు కూడా 4 ప్రత్యేకతలు ఉన్నాయి. ఖచ్చితంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి దినోత్సవాలలో ఈ 4 దినోత్సవం చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, చూద్దాం. ఇక్కడ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అంటే అటవీ పరిరక్షణ దినోత్సవం. అది ప్రపంచంలోనే మన భారతదేశంలో అంటే ప్రపంచ అటవీ పరిరక్షణ దినోత్సవం. దీనిని వరల్డ్ ఫారెస్ట్ డే అని కూడా పిలవచ్చు, లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అని కూడా పిలవచ్చు. ఏదైనా ఒక దినోత్సవం వార్తల్లో నిలిచింది అంటే ఆ దినోత్సవం యొక్క థీమ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, థీమ్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయొద్దు, మీనింగ్ మారిపోతుంది. ఓకేనా, కాబట్టి ఎక్కువ ఇంగ్లీష్కి ప్రాధాన్యత ఇచ్చేటట్టు చూడండి. అయితే ఇక్కడ చూడండి, దీనికి థీమ్ ఏంటంటే ఫారెస్ట్ అని ఎకనామీస్ అని ఇతరత్వం ఆధారంగా, ఫారెస్ట్ ఎకనామీస్ అని ఇతరత్వం ఆధారంగా ఈ రోజు అంతర్జాతీయ లేదా ప్రపంచ అడవుల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఓకేనా, ఈ దినోత్సవాన్ని 2012 ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఓకేనా, రైట్. ఇప్పుడు మార్చ్ 20 అనగానే నీకు గుర్తు రావాల్సింది వరల్డ్ స్పారో డే. వరల్డ్ స్పారో డే, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అని చెప్పేసి మనం చెప్తాం. అదేవిధంగా నిన్నటి క్లాస్లో నేను మార్చ్ 20న ఏం చెప్పాను, వరల్డ్ హ్యాపీనెస్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. నెక్స్ట్ మార్చ్ 21 అనగానే మనకు గుర్తొచ్చేది వరల్డ్ ఫారెస్ట్ డే, ప్రపంచ అటవీ దినోత్సవం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి మార్చ్ 22 దీని ప్రత్యేకత ఏంటంటే వరల్డ్ వాటర్ డే, ప్రపంచ నీటి దినోత్సవం. నెక్స్ట్ మార్చ్ 23 యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి వరల్డ్ మెట్రోలాజికల్ డే. వరల్డ్ మెట్రోలాజికల్ డే, ప్రపంచ వాతావరణ దినోత్సవం. అయితే ఈ దినోత్సవాలు కాకుండా చాలా చాలా ఇంపార్టెంట్, ఈ వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ని 1950 మార్చ్ 23వ తారీఖున స్థాపించింది. కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా మార్చ్ 23వ తారీఖున ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకేనా, ఇక ఇంపార్టెంట్ దినోత్సవాల విషయానికి వస్తే జూన్ 21 మనకి ప్రతి ఏటా కూడా మనం వరల్డ్ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటాం, లేదా ఇంటర్నేషనల్ యోగా డే. నెక్స్ట్ అదేవిధంగా మనకి జూన్ 5 అనేసరికి మనకు గుర్తొచ్చేది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. వరల్డ్ ఎన్విరాన్మెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దినోత్సవాలనే 365 రోజులకి 365 దినోత్సవాలు ఉంటాయి. అది ఒక్కోటి అనుకున్నా కూడా, కానీ రోజుకు 2-3 అనుకుంటే దాదాపు 2000 వరకు ఈ దినోత్సవాలు వచ్చే అవకాశం ఉంది. కానీ 365 దినోత్సవాలు నువ్వు నేర్చుకోవద్దు. మన యాప్లో జీకేలో దినోత్సవాలు అని చెప్పేసి ప్రత్యేకమైన పీడిఎఫ్ ఉంది. కరెంట్ అఫైర్స్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి జీకే కూడా అందుబాటులో ఉంటుంది. ఓకేనా, 120 దినోత్సవాలు మాత్రమే చెప్పుకున్నా. ఈ 120 దినోత్సవాలు మాత్రమే చదవండి. బిట్ మిస్ అయితే నన్ను అడగండి. ఓకేనా, ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ అయినా మీరు ఏ రాయండి, గ్రూప్ 9 రాయండి, గ్రూప్ 2 రాయండి, ఎస్ఐ కానిస్టేబుల్, మరి ఏదైనా హాస్టల్ వార్డెన్, ఏదైనా కూడా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ఈ దినోత్సవాలు మాత్రం బాగా చదవండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. చాలా దినోత్సవాలు ఉన్నాయి. జనవరి 24 వస్తేనే మనకి జాతీయ బాలికల సంరక్షణ దినోత్సవం. జనవరి 25 మనకి ఓటర్ల దినోత్సవం. ఆ రోజు జాతీయ పర్యాటక దినోత్సవం. గుర్తుపెట్టుకోండి.
మరి జనవరి 28 అనగానే మనకి సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది. మరి ఫిబ్రవరి 2 మనకి వెట్లాండ్స్ డే, చిత్తడి నెలల దినోత్సవం గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 13 మనకు వచ్చేసి సరోజు నాటి జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం. ఫిబ్రవరి 28 జాతీయ విజ్ఞాన దినోత్సవం, దాన్ని సైన్స్ డేగా చెప్తాం. ఓకేనా. మరి మార్చి విషయానికి వస్తే మార్చ్ 3 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. మరి మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మరి మార్చ్ చూడండి ఇక్కడ 20 మనకి ఏ దినోత్సవం, 20, 21, 22, 23. మరి అలా చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నాయి. ఏప్రిల్ 8 మనకి కట్టడాల దినోత్సవం, ప్రపంచ వారసత్వ కట్టడాల పరిరక్షణ దినోత్సవం. ఇలా చెప్పుకుంటూ చాలా ఏప్రిల్ మే 21 మనకి బయోడైవర్సిటీ డే, మే 11 సాంకేతిక దినోత్సవం. ఒకసారి చూడండి, దినోత్సవాలన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రెండో టాపిక్, ఈరోజు మార్చి 21 తారీఖున ప్రపంచ హిమనీయ నదాల దినోత్సవం. ఓకేనా. మరి హిమనీయ నదం అంటే మీకు అర్థం కాకపోవచ్చు. హిమనీయ నదం అని అంటే మంచు కొండలతో కూడుకున్నటువంటి ఒక హిమనీయ నదం. మన భారతదేశంలో అతి పెద్ద హిమనీయ నదం. మరి దీనికి థీమ్ లేదా అంటే థీమ్ లేదు, మొత్తం దీనికి కొన్ని కొన్ని వాటికి ఉండవు. ఓకేనా. భారతదేశంలో అతి పెద్ద హిమనీయ నదం ఏదిరా అంటే సియాచిన్ హిమనీయ నదం. సియాచిన్. ఈ సియాచిన్ హిమనీయ నదం ఎక్కడ ఉంటుంది అనేసి అంటే మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో లడక్ అనే ఒక ప్రాంతంలో కారాకోరం. ఓకేనా. కారాకోరం యొక్క పర్వత శ్రేణిలో ఇది ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. జమ్మూ అండ్ కాశ్మీర్ లో లడక్ అనే ఒక ప్రాంతంలో ఈ హిమనీయ నదం దాదాపు 75 కిలోమీటర్ల వరకు ఇది విస్తరించి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది భారతదేశంలో అతి పెద్ద హిమనీయ నదం. ఓకేనా. దినోత్సవం చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ప్రపంచ హిమనీయ నదాల దినోత్సవం ఏ రోజు అంటే మార్చి 21. ఓకేనా. నెక్స్ట్ మరి జనవరి 25 అనగానే మనకు గుర్తొచ్చేది, జనవరి 15 అనగానే ఇండియన్ ఆర్మీ. మరి అక్టోబర్ 8 అనగానే ఎయిర్ ఫోర్స్ డే. మరి డిసెంబర్ 4 అనగానే మనకు గుర్తొచ్చేది ఏది, నావికాదళ దినోత్సవం. ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం. మరి సెప్టెంబర్ విషయానికి వస్తే సెప్టెంబర్ 27 మనకి అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం. జాతీయ పర్యాటక దినోత్సవం జనవరి 25. ఓకేనా. ఇటువంటివన్నీ గుర్తుపెట్టుకున్నాలా. ఆగస్టు 12 అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం. జనవరి 12 జాతీయ ఏనుగుల దినోత్సవం. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఏరియా దినోత్సవాలు. నెక్స్ట్ ఇది జల పురస్కారం, స్టాక్హోమ్ జల పురస్కారం. దీనిని జల నోబెల్ పురస్కారంగా కూడా పిలుస్తారు. జలం అంటే వాటర్ అని అర్థం. వాటర్ నోబెల్ పురస్కార గ్రహీతగా ఈ రోజు ఎవరు వార్తలు నిలిచినారు అని బిట్ అడగచ్చు. ఓకేనా. చూడండి, స్టాక్హోమ్ జల పురస్కారం 2026 విజేత వచ్చేసి కావే మదాని అనే ఒక వ్యక్తి ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. జలం అంటే వాటర్ లో నోబెల్ పురస్కారంగా పేర్కొన్న దానిని మనం నోబెల్ ఆఫ్ వాటర్ అని పిలుస్తాం. ఓకేనా. మనకి విషయానికి వస్తే ప్రపంచంలో అత్యున్నత పురస్కారం ఆల్ఫ్రెడ్ నోబెల్ పురస్కారం. ఆసియా నోబెల్ గా పేర్కొనేటటువంటి పురస్కారం మనకి రామన్ మెగసెసే పురస్కారం. గుర్తుపెట్టుకోండి, రామన్ మెగసెసే పురస్కారం. ఆర్కిటెక్చర్ లో ఉంది నోబెల్ పురస్కారం. మనకి అబెల్ ప్రైజ్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు వాటర్, ఇటువంటివన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. కావే మదాని 1981లో ఇరాన్ దేశంలో టెహ్రాన్ లో జన్మించినటువంటి ఒక పర్యావరణవేత్త. ఇరాన్ దేశానికి చెందినటువంటి ఒక పర్యావరణవేత్త. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. పురస్కార గ్రహీత ఎవరు? కావే మదాని. ఇతను ఇరాన్ దేశస్థుడు, ఇతర పర్యావరణ కార్యకర్త. 35 ఏళ్ల చరిత్రలో ఈ పురస్కారం అందుకున్న అతి చిన్న వయస్కుడు ఎవరంటే ఇతనే. 2026 నాటి ఒక చారిత్రాత్మక ఐక్యరాజ్య సమితి నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించబడ్డ వ్యవస్థాపక నీటి వైఫల్యాన్ని వర్ణించడానికి నీటి దివాలా లేదా జల దివాలా అంటాం. నీటి దివాలా లేదా జల దివాలా అనే ఒక పదాన్ని సృష్టించినందుకు గాను ఈ పురస్కారానికి కావ్య మదాని గారు ఎంపిక అవడం అనేది జరిగింది. ఆయన ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం
జల పర్యావరణ మరియు ఆరోగ్య సంస్థ డైరెక్టర్ గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈ పురస్కారం అందుకున్నటువంటి తొలి ఐక్యరాజ్య సమితి అధికారి మాజీ రాజకీయ నాయకుడు ఎవరు అనేసి అంటే మనకి కావ్య మదాని. ఈ స్టాక్హోమ్ జల పురస్కారాన్ని జల నోబెల్ బహుమతిగా కూడా పిలుస్తారు. అంటే వాటర్లో నోబెల్ పురస్కారం మీద అంటే ఇది అనమాట. నెక్స్ట్ వీటికి సంబంధించిన అత్యుత్తమ విజయాలు సాధించిన వ్యక్తులకు లేదా సంస్థలకు దీన్ని ఏటా కూడా ప్రదానం చేస్తారు. నీటికి సంబంధించినటువంటి వాటిపైన ఏదైనా పరిశోధన చేస్తే దాంట్లో ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఓకేనా రైట్. నెక్స్ట్ స్టాక్హోమ్ జల పురస్కారం గ్రహీత ఇతను అనమాట. ఓకేనా, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటివన్నీ కరెంట్ అఫైర్స్ మనం న్యూస్ ఆన్ ఎయిర్ వెబ్సైట్ లో మనం గమనించవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నీటి సంబంధిత పురస్కారంగా గుర్తింపు పొందిన స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ లో నగదు బహుమతి ఎంత అంటే $15,000 నగదు బహుమతిని అందజేస్తారనమాట. ఓకేనా. సరే 15,000 కాదు మాత్రమా, $150,000 నగదు బహుమతిని అందజేస్తారు. దీనిని 1991 నుండి ప్రతి ఏటా కూడా ఇస్తున్నారు. ప్రపంచ జల వారోత్సవాల సందర్భంగా 2026 ఆగస్టులో స్వీడన్ రాజు కార్ల్ 16 గుస్తాఫ్ ఈ బహుమతిని లాంఛనంగా ప్రదానం చేస్తారంట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అబెల్ ప్రైజ్ మీరు గుర్తుపెట్టుకోవాలా, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అబెల్ ప్రైజ్ భారతదేశ అత్యున్నత పురస్కారం భారత రత్న, ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్ పురస్కార్. ఓకేనా. భారతదేశం చలనచిత్ర పురస్కారం వచ్చేసి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. ప్రపంచంలో చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం, ప్రపంచంలో చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం మనకేది మిత్రమా, మనకి ఆస్కార్ పురస్కార్ రీసెంట్ గా వచ్చింది. అలా గణిత శాస్త్రంలో మనకి అత్యున్నత పురస్కారంగా భావించేది ఏదైనా అంటే అబెల్ ప్రైజ్. ఏది మిత్రమా, అబెల్ ప్రైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. అబెల్ ప్రైజ్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ అబెల్ ప్రైజ్ ని చాలా మన భారతీయులు అందుకున్నారు. శ్రీనివాసన్ గారు, ఇండో అమెరికన్ గారు శ్రీనివాస వరదన్ గారు. గుర్తుపెట్టుకోండి, అబెల్ ప్రైజ్ ను అందుకున్న మొట్టమొదటి భారతీయుడు అంటే ఆయన ఇండో అమెరికన్, భారతదేశం జన్మించి అమెరికాలో స్థిరపడ్డ ఒక వ్యక్తి. ఆయన పేరు శ్రీనివాస వరదన్ గారు 2007లో అందుకున్నారు. ఈయన మన భారతదేశంలోనే కాక ఆసియా ఖండంలోనే ఈ అబెల్ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఆసియాలో. ఓకేనా రైట్. ఇప్పుడు అబెల్ ప్రైజ్ ని ఏ రంగంలో ఇస్తారు అనేసి అంటే మనకి గణిత మ్యాథ్స్ ఇచ్చేటటువంటి ఒక పురస్కారం అన్నమాట. ఓకేనా, చూడండి. నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ ఏ సంస్థది, నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ 2026 సంవత్సరానికి గాను అబెల్ బహుమతిని జర్మనీలోని బాండ్ లో ఉన్నటువంటి మార్క్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యాథమెటిక్స్ చెందినటువంటి ఆయన పేరు గెర్ట్ ఫాల్టింగ్స్. అతని పేరు గెర్ట్ ఫాల్టింగ్స్ అనే ఒక వ్యక్తికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అబెల్ బహుమతి అనేది అంతర్జాతీయ గణిత శాస్త్ర పురస్కారం. ప్రతి సంవత్సరం కూడా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. నార్వే దేశానికి చెందిన ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే నీల్స్ హెన్రిక్ అబెల్. ఎవరతను? నీల్స్ హెన్రిక్ అబెల్ అనే పేరు మీదుగా 2002 నుంచి ఈ పురస్కారాన్ని ఇస్తున్నారు. అయితే ఈ పురస్కారం అందుకునేది మాత్రం 2003లో మొట్టమొదటిసారిగా. గుర్తుపెట్టుకోండి, స్థాపించిందేమో 2002లో, ఇచ్చిందేమో మొట్టమొదటిసారిగా 2003లో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎవరు ఈ దేశస్తుడు అంటే నార్వే దేశస్తుడు. ఈయన నీల్స్ హెన్రిక్ అబెల్ అనే అతను జన్మదిన సందర్భంగా 200వ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ పురస్కారాన్ని 2002లో ప్రారంభించారు. నెక్స్ట్ అబెల్ గణిత ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు. ఆయన జన్మించే 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2002లో నార్వే పార్లమెంట్ ది స్టోరింగ్ అబెల్ బహుమతి అనే దాన్ని స్థాపించడం జరిగింది. దీని ప్రైజ్ మనీ ఎంత అనేసి అంటే 7.5 మిలియన్ల నార్వేజియన్ క్రోనర్లు అనమాట. నెక్స్ట్ విద్యా మంత్రిత్వ శాఖ తరపున నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ ఈ బహుమతి ప్రతి ఏటా కూడా ప్రదానం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న
5గురు ప్రముఖ గణిత శాస్త్రవేత్తలతో కూడిన ఒక కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాన్ని నిర్ణయిస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, పురస్కారాలు చాలా ఉన్నాయి మీకు, అత్యున్నత పురస్కారాలు. ఓకేనా, వాటన్నింటినీ మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కలింజర్ కోట ప్రాంతాన్ని భూ వారసత్వ ప్రదేశంగా ఇటీవల ప్రకటించినటువంటి మనకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జిఎస్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది పురావస్తు డిపార్ట్మెంట్ అనమాట. మన భారతదేశంలో పురావస్తు శాఖ కింద పనిచేసేటటువంటి ప్రత్యేకమైన చరిత్రకు సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ కలింజర్ కోట అనే ప్రాంతాన్ని భూ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. అంటే జియో హెరిటేజ్ సైట్ గా దీన్ని గుర్తించడం అనేది జరిగింది. కలింజర్ పోర్ట్ ఏరియా డిక్లేర్డ్ యాజ్ నేషనల్ జియో హెరిటేజ్ సైట్ బై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జియో హెరిటేజ్ సైట్ గా దీన్ని గుర్తించడం అనేది జరిగింది. మరి కలింజర్ కోట ఎక్కడుందో చూద్దాం. ఓకేనా. కలింజర్ కోట ప్రాంతాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాతీయ భూ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఉత్తరప్రదేశ్లోని బండా జిల్లాలో ఉన్న చారిత్రాత్మకమైనటువంటి ఈ కలింజర్ కోట చుట్టూ ఉన్న కొండ ప్రాంతాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాతీయ భూ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఈ కొండపై దాదాపు 2.5 బిలియన్ సంవత్సరాల పురాతన బుందేల్ఖండ్ గ్రానైట్, దానిపైన మళ్ళీ 1.2 మిలియన్ల సంవత్సరాల పురాతన కైమూర్ ఇసుకరాయి ఉన్నాయి. కలింజర్ కోట వింధ్య పర్వతాలు, కేనా నదిచే చుట్టూ ముట్టబడినటువంటి ఒక ఏకాంత కొండపై ఇది నెలకొని ఉంది. ఓకేనా. కలింజర్ కోట చరిత్ర 15 సంవత్సరాల కంటే ముందు పురాతనమైనది, చాలా పురాతనమైనది. చారిత్రక పత్రాలు మరియు శాసనాల ప్రకారం ఇది గుప్తుల కాలంలో ఒక వ్యూహాత్మక కోటగా దీన్ని స్థాపించడం అనేది జరిగింది. 4వ శతాబ్దము 6వ శతాబ్దం మధ్య. ఓకేనా. రైట్, గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్లో ఉంటారు. నెక్స్ట్ పురస్కారం ఒకటి, అది ఏ పురస్కారం అనేసి అంటే కళానిధి పురస్కారాలు, అదేవిధంగా నృత్య కళానిధి పురస్కారాలు, మిగతాలు మనకి టిటి కృష్ణమాచారి పురస్కారాలు, ఇవన్నీ కూడా వార్తలు నిలిచినాయి. ఇది చూడండి. సంగీత కళానిధి అవార్డు అందుకున్న జయంతి కుమారేష్, గుర్తుపెట్టుకోండి. చూడండి, 3 దశాబ్దాల విరామం తర్వాత ఒక వీణ వాయిద్యకారులు ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని కర్ణాటక ప్రభుత్వం సంగీత రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నతమైనదిగా మనం భావించాలి. ఏ స్టేటు? కర్ణాటక. ఇక్కడ చూడండి, ఈ అవార్డును 2027 జనవరి 1న చెన్నైలో జరిగే అకాడమీ 100వ సదస్సు మరియు సంగీత కచేరీల్లో మ్యూజిక్ అకాడమీ వాళ్ళు దీన్ని ప్రదానం చేస్తారంట. ఓకేనా. నెక్స్ట్ వీణా ప్లేయర్ జయంతి కుమారేష్ అవార్డెడ్ ప్రెస్టీజియస్ 2026 సంగీత కళానిధి అవార్డు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భరతనాట్యం ఎక్స్పోనెంట్ ఎవరతను? నరేంద్ర జీ టు రిసీవ్ నృత్య కళానిధి అవార్డు. ఈ అవార్డు నృత్య కళానిధి అవార్డు. అదర్ అవార్డ్స్ పై అకాడమీ, ఈ అకాడమీ నుంచే అదర్ అవార్డ్స్ అందుకుంటే చూద్దాం. సంగీత కళ ఆచార్య ఎవరు అందుకుంటారంటే త్రిచూర్ సి నరేంద్రన్ అనే ఒక వ్యక్తి అందుకుంటాడు. మరి టిటి అవార్డ్స్ నాగేశ్వరన్ ప్లేయర్, ఆయన పేరు ఏంటంటే ఇంజిక్కుడి ఎం సుబ్రహ్మణ్యం మరియు వైలెంట్ టికేవి రామానుజాచార్యులు ఈ పురస్కారాన్ని అందుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నృత్య కళా ఆచార్య అవార్డు జనార్దనన్, ఏ వెటరన్ టీచర్ ఫ్రమ్ ది కళాక్షేత్ర ట్రెడిషన్. ఆయన పేరు ఏంటంటే జనార్దనన్ అనే ఒక వ్యక్తి. నెక్స్ట్ మ్యూజికాలజిస్ట్ అవార్డు ఎవరంటే బాలసుబ్రహ్మణ్యన్ అనే ఒక వ్యక్తి అందుకుంటాడు. ఓకేనా, ఇది పురస్కారం సంబంధించినటువంటి పేర్లు, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. భారతదేశంలో సెమీ కండక్టర్ ప్లాంట్ అనగానే గుర్తురావస్తుంది నీకు గుజరాత్ స్టేట్. ఎందుకనేసి అంటే భారతదేశంలో సెమీ కండక్టర్ ని ఎక్కువగా తయారు చేసేటటువంటి ప్లాంట్ ని ఎక్కడ నెలకొల్పారంటే గుజరాత్ లో నెలకొల్పారు. ఒకటి, భారతదేశంలో సెమీ కండక్టర్స్ ఎక్కువగా ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటుందంటే మన భారతదేశం తైవాన్ దేశం నుంచి దిగుమతి చేసుకుంటుంది. మీరు కావాలని చూడండి, ఏ ఎస్డి కార్డ్ పైన అయినా, ఏ చిప్ పైన అయినా, ఏ మెమరీ కార్డ్ పైన అయినా, ఏ ల్యాప్టాప్ యూజ్ చేసేటటువంటి చిన్న ఎలక్ట్రానిక్ గుడ్ పైన కూడా మేడ్ ఇన్
మేడ్ ఇన్ తైవాన్ అని రాసి ఉంటారు. ఓకేనా, ఇప్పుడు పెట్టుకోండి. అంటే మన భారతదేశం సెమీ కండక్టర్ ఎక్కువగా తైవాన్ దేశం దిగుమతి చేసుకుంటుంది. ఓకేనా, కాబట్టి ఈ దిగుమతులు తగ్గించాలనే ఉద్దేశంతో భారతదేశము సెమీ కండక్టర్ వైపు అడుగులు వేస్తుంది. దీంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సెమీ కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నారు. చూడండి, విశాఖపట్నం పారిశ్రామిక జాబితాలో మరొక ప్రత్యేక పరిశ్రమ చేరబోతున్నది. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్, దాని పేరేంటి? అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2387 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఒక సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. ఓకేనా, నెక్స్ట్ మొదటి దశలో 547 కోట్ల రూపాయలతో ఈ పెట్టుబడులు ఈ సంస్థ పెట్టనున్నది మొదటి దశలో. ఓకే, ఇది మొత్తం మొదటి దశలో వచ్చి 547 కోట్ల రూపాయలు. 2027 జూలై నాటికి మొదటి దశ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి వాణిజ్య ఉత్పత్తిలోకి తేవాలని ప్రభుత్వం నిర్దేశించింది. పరిశ్రమ ఏర్పాటుకు విశాఖపట్నంలోని ఆనందపురం మండలం తరువాడ దగ్గర 30 ఎకరాలకు ఈ భూమిని కేటాయించమని జరిగింది. విశాఖపట్నం ఆనందపురం మండలము తరువాడ దగ్గర, ఎక్కడది? తరువాడ దగ్గర దీనికి ల్యాండ్ని కూడా కేటాయిస్తున్నారంట. ఓకేనా, నెక్స్ట్ విశాఖలో సెమీ కండక్టర్ ప్లాంట్ రెండవ దశలో కలిపి 1000 మందికి ఉపాధికి కల్పించనున్నట్లు ఈ సంస్థ తెలపడం జరిగింది. 2 దశల్లో కలిపి 1000 మందికి ఉపాధి కల్పిస్తుందంట. మొదటి దశలో 2028-29 ఆర్థిక సంవత్సరానికి గాను 96 మిలియన్ యూనిట్ల చిప్పులను తయారు చేస్తున్నట్టు ఈ సంస్థ. రెండవ దశలో ప్రాజెక్టు విస్తరణకు దాదాపు 1840 కోట్లను ఈ సంస్థ పెట్టుబడిగా పెడుతుందంట. రెండవ దశ ప్రాజెక్టు అవసరమైన భూములు, మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ని ఈ సంస్థ రూపొందిస్తుందంట. ఓకేనా, నెక్స్ట్ ఏఎస్ఐటి అడ్వాన్స్డ్ సిస్టమ్ అని చెప్పాను కదా ఇందాక. ఏఎస్ఐపి సంస్థ దక్షిణ కొరియాకు చెందిన ఏపీఏసిటి కంపెనీ లిమిటెడ్ భాగస్వామ్యంతో దేశంలోని మొదటి సెమీ కండక్టర్ అవుట్సోర్స్ సెమీ కండక్టర్ల అసెంబ్లీ టెస్టింగ్ లేదా అసెంబ్లీ టెస్టింగ్ మార్కింగ్ ప్యాకేజింగ్ యూనిట్ ని దీని విశాఖపట్నం ఏర్పాటు చేస్తున్నారంట. నెక్స్ట్ కొరియాలో 2 దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన కొరియా సెక్యూరిటీస్ డీలర్స్ ఆటోమేటెడ్ కొటేషన్స్ లో ఏపీఏసిటి కంపెనీ ఒక లిస్టెడ్ కంపెనీగా ఉందంట. ఆ సంస్థతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని ఈ ప్లాంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కొత్త జిల్లాల్లోనూ జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేయనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో 13 జిల్లాలు ఉండేవి. ఈ 13 జిల్లాలను కూడా 26 జిల్లాలు చేశారు. తర్వాత కొత్త జిల్లాలుగా ఏర్పాటైనవి ఏవి? మనకు పోలవరము, మార్కాపురం జిల్లాలు ఏర్పాటైనాయి. ఓకేనా, ఆ 2 జిల్లాలతో మనకి అంటే మొత్తం కూడా ప్రస్తుతం 28 జిల్లాలు ఉన్నాయి. ఈ 28 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించాలంటే 28 జిల్లాలకి 28 జిల్లా పరిషత్ ఏర్పాటు చేయాలి. ఓకేనా, అది ఇక్కడ జిల్లా పరిషత్తుల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి 13 జిల్లా పరిషత్తుల సంఖ్యను 28 పెంచబోతున్నది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరే అవకాశం ఉంది. కొత్త జిల్లాలు జెడ్పీలు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తారంట. చూడండి, ఇక్కడ ప్రస్తుతం 13 జిల్లాల పరిషత్తుల సంఖ్యను 28 పెరగనున్నది. కొత్త జిల్లాలో జెడ్పీలు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తారంట. జిల్లా పరిషత్తులు ప్రస్తుతం పాలక వర్గ పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ 24తో ముగియనున్నది. ఈలోగా పునర్విభజన ప్రారంభించనున్నారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కొత్త జిల్లాల విధిగా జిల్లా పరిషత్ ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారంట. చూడండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత జిల్లాల విభజన 13 జిల్లాలు మళ్ళీ 26 పెరిగాయి. తాజాగా ఏర్పడినటువంటి మార్కాపురము, పోలవరం, ఏది మార్కాపురము, పోలవరం ఈ 2 జిల్లాలు ఏర్పాటైన కొత్తగా. దీంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28 చేరుకున్నాయి. ప్రతి ఒక్క జిల్లాలకు జిల్లా పరిషత్ను ఏర్పాటు చేయబోతున్నారంట. ఓకేనా, నెక్స్ట్ స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్స్ అవార్డ్ 2026 ఒకటి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఒక నివేదిక. ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్లో ఉన్నటువంటి చాంగి ఎయిర్పోర్ట్ వరుసగా 2వ ఏడాది కూడా అగ్రస్థానం నిలిచింది.
స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 ప్రకారం రెండవ స్థానంలో సియోల్ ఇంచెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దక్షిణ కొరియాలో ఉంది. సెకండ్ ప్లేస్ లో ఉంది. థర్డ్ ప్లేస్ లో వచ్చేసి టోక్యో హనెడా ఎయిర్పోర్ట్. ప్రపంచంలోని 10 అత్యుత్తమ విమానాశ్రయాల్లో హాంకాంగ్ విమానాశ్రయము, నరీటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ప్యారిస్ షాల్ ద గోల్ ఎయిర్పోర్టు, రోమ్ ఎయిర్పోర్టు, ఇస్తాంబుల్ ఎయిర్పోర్టు, మ్యూనిచ్ ఎయిర్పోర్టు, వ్యాంకోవర్ ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా మనకి ఇవి టాప్ 10 ప్లేస్ లో ఉన్నాయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026. ఈ జాబితాలో భారత్ విమానాశ్రయాలు ఈ జాబితాలో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ జాబితాలో 28వ స్థానంలో ఉంది. గత ఏడాది ఇది 32వ స్థానంలో ఉండేది. అయితే మన భారతదేశంలో ప్లస్ దక్షిణ ఆసియాలో అత్యుత్తమ విమానాశ్రయంగా తన స్థానాన్ని ఢిల్లీ నిలబెట్టుకోవడం అనేది జరిగింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 30 విమానాశ్రయాల్లో భారత్ నుంచి ఢిల్లీ విమానాశ్రయం మాత్రమే చోటు దక్కిందంట టాప్ 30లో. ఓకేనా, వార్షికంగా 7 కోట్ల మందికి పైగా ప్రణాళికలు రాకపోకలు సాగిస్తున్న విమానాశ్రయాల విభాగాల్లో ఢిల్లీ విమానాశ్రయానికి ప్రపంచంలో 3వ ప్లేస్ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ చివరిది ఆంధ్రప్రదేశ్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీఐడిసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీనిని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రూప్ 4 మెయిన్స్ జరిగింది 2023లో. దాంట్లో అప్లికేషన్ అడిగారు. ఓకేనా, బోర్డు డైరెక్టర్గా బిగినేపల్లి సందీప్ గారు ఇటీవల నియామకమయ్యారు. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్గా బిగినేపల్లి సందీప్ ను నియమించింది. బోర్డులో సభ్యుడిగా ఉన్న భీమిశెట్టి మనోజ్ కుమార్ రాజీనామాతో ఇతను నియమించే అవకాశం అయితే ఉందంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది మిత్రమా ఈరోజు వార్తలు ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా.